ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్స్ ని నియమించింది కేంద్రం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా, హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్ ని నియమించింది కేంద్రం. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్రం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా, హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్ ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. రైట్, మూడు రాష్ట్రాల కొత్త గవర్నర్ల నియామకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, రాష్ట్రపతి కొద్దిసేపటి క్రితమే మూడు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ ఆదేశాలను జారీ చేశారు. అందులో హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్ను నియమించారు. ఇక్కడ ఇప్పటి వరకు హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ ఉన్నారు. బండారు దత్తాత్రేయ తెలంగాణకు సంబంధించినటువంటి నేత. సో ఇక బండారు దత్తాత్రేయ ప్రస్తుతం ఇక ఆయన రిటైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మరోపక్క గోవా గవర్నర్గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్ను ఏదైతే గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజును, అంటే గత కొంతకాలంగా రాజకీయాలకు మొత్తం కూడా దూరంగా ఉన్నారు. తన ఏ విధంగానైతే గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. అక్కడి నుంచి మరొకరికి అవకాశం ఇచ్చారు. దాదాపు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నటువంటి అశోక్ గజపతిరాజు గతంలో ఏవియేషన్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన తీసుకొచ్చినటువంటి ఉడాన్ వంటి స్కీమ్లు ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యమైనటువంటి స్కీమ్లు. సో ఇప్పుడైతే అశోక్ కుమార్కు మొత్తానికి అటు గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను కూడా నియమించారు. సో ఈ ముగ్గురి నియామకంలో కీలకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగానైతే బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్ తను గవర్నర్గా ఏ విధంగానైతే రిలీవ్ అవుతున్నటువంటి క్రమంలో కొత్తగా అటు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్ కుమార్కు ప్రత్యేకంగా ఏ విధంగానైతే అశోక్ గజపతి రాజుకు ఒకవైపు గోవా గవర్నర్గా అవకాశం కల్పించారు. సో మొత్తానికి చూస్తుంటే మాత్రం కొంత కీలక కసరత్తు తర్వాతే కేంద్రం ఈ ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాతే ప్రత్యేకంగా రాష్ట్రపతి ఈ ప్రతిపాదనలపైన ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అశోక్ గజపతి రాజుకు ఇచ్చినటువంటి అవకాశం, అంటే చాలా రోజులుగా కూడా రాజకీయాలకు సంబంధించి మొత్తం దూరంగా ఉన్నారు. కానీ గతంలో ఏ విధంగానైతే రాజకీయాల్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఒక మంచి రాజకీయవేత్తగా తను ఏ విధంగానైతే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సో ఫైనల్గా అశోక్ గజపతి రాజుకు గవర్నర్గా అవకాశం కల్పించడం, అది కూడా మనకు సౌత్లో ఉన్నటువంటి గోవా, ఎక్కడైతే టూరిజం అనేది చాలా కీలకం. సో టూరిజం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆయనకు అవకాశం కల్పించారు. అయితే తెలంగాణ నుంచి ఏ విధంగానైతే ఇప్పటికే ఒకవైపు ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా ఉన్నప్పటికీ బండారు దత్తాత్రేయను హర్యానా నుంచి ఏ విధంగానైతే, అంటే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, అంతేకాదు టర్మ్ కూడా పూర్తయింది. సో అందుకోసమే ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే గవర్నర్ల విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో కొంత కసరత్తు జరిపింది. అంతేకాదు ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీకి కూడా అవకాశం కల్పిస్తూ అటు గజపతిరాజుకు కూడా ఈ ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.